ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా నిలిచే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో 100% రాయితీ కల్పించాలని TWJIJU జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో DEO వెంకటేశ్వర్లను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి TWJIJU పక్షాన విజ్ఞప్తి. మేము సంగారెడ్డి జిల్లా విభాగం పక్షాన ఈరోజు సోమవారం నాడు జిల్లా విద్యాశాఖాధికారికి ఒక వినతి పత్రం సమర్పించాము. మేమంతా జర్నలిస్టము, వర్కింగ్ జర్నలిస్టము. ప్రతిరోజు సమాజంలో సమస్యల పరిష్కారానికి, సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి పనిచేస్తున్నాము. మేమంతా పేద మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి ఆ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో విద్య గురించి 100% రాయితీ ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే చాలీచాలని వేతనాలతో మా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ప్రతిరోజు కూడా సమస్యల పరిష్కారానికే కృషి చేస్తున్నారు కాబట్టి మెరుగైన విద్య కోసం ప్రభుత్వం మా విజ్ఞప్తిని మన్నించాలి. జిల్లా విద్యాశాఖ కూడా దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. అన్ని విద్యా సంస్థలకు సరైన విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సంగారెడ్డి జిల్లా యూనియన్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము జర్నలిస్టు పిల్లలకు రాయితీ గురించి పోరాడుతున్నాము. అదేవిధంగా చాలా చోట్ల అమలవుతుంది. కానీ కొన్ని చోట్ల కొందరు కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు దీన్ని సరైన రీతిలో అమలు చేయడం లేదు. ఈసారి గట్టిగా అమలు చేయాల్సిందిగా ఇప్పుడే DEO వెంకటేశ్వర్ గారికి విజ్ఞప్తి చేశాము. సరైన రీతిలో వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేసి 100% ఫీజు రాయితీని ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా మేము మా యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారు, ఉపాధ్యక్షుడు ఫైజల్ గారు, ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారి సూచనల మేరకు జిల్లాలోని జర్నలిస్టు పిల్లలందరికీ పూర్తిగా ఉచిత విద్యను ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాము. మా విజ్ఞప్తిని మన్నించి సరైన విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇస్తలేరు సార్ నారాయణ చైతన్య